వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. సమంత తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు సమంత పెట్టిన పోస్టు ఒక్కసారిగా అభిమానుల్ని కదిలించింది. తన తండ్రి మరణించినట్టుగా సమంత ప్రస్తుతం ఎంతో విషాదాన్ని అనుభవిస్తోంది. తండ్రి మరణంతో సమంత కుంగిపోయినట్టుగా కనిపిస్తోంది. గుండె బద్దలైనట్టుగా ఉంటుందని సమంత పెట్టిన పోస్టు ఈమోజీని ఆమె ఎంత బాధలో ఉందో చెబుతున్నాయి. ఇక సమంతకు సపోర్టుగా సంతాపాన్ని ప్రకటించేందుకు సెలబ్రిటీలకు టైం దొరకడం లేదు. సమంతతో నటించిన టాప్ స్టార్లు మరీ అంత బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారెవరు కూడా సమంతకు సంతాపాన్ని తెలపలేదు. సమంతకు ఇతర హీరోయిన్లు కూడా సంతాపాన్ని తెలపడం లేదు. కీర్తి సురేష్, రష్మిక మందన వంటి వారు కూడా స్పందించలేదట. పూజా హెగ్డే లాంటి వాళ్ళు అయితే ఎలాగూ స్పందించరన్న విషయం తెలిసిందే. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా ఒక్క స్పందన కూడా రాదన్న విషయం తెలిసిందే. సుధీర్ బాబు, నితిన్, తేజ సజ్జా వంటి వారు సమంతకు అండగా నిలుస్తూ సంతాపాన్ని ప్రకటించారు. మరి సమంత ఫ్రెండ్స్ అని చెప్పుకునే వారంతా చిన్మయి, నందిని రెడ్డి కూడా ఎలాంటి పోస్టులు చేయలేదు. నాన్నతో నీకున్న అనుభూతులు, మెమొరీస్ ఎప్పుడు అలానే పదిలంగా ఉండాలి. నీకు, నీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తేజ సజ్జా ట్వీట్ చేశాడు. మీ నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని, నీకు, నీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సుధీర్ బాబు పోస్ట్ చేశాడు. జోసెఫ్ ప్రభు గారి మరణ వార్త విని ఎంతో బాధగా అనిపించింది. సమంతకు, ఆమె కుటుంబ సభ్యులకు ఆ దేవుడు శక్తినివ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఓం శాంతి అని నితిన్ స్పందించాడు. సమంత ప్రస్తుతం సిటాడెల్, హనీ బన్నీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ ఉంది. ఈ టైంలోనే సమంతకు ఇలా పూడ్చలేని లోటు ఏర్పడింది. సమంతకు అసలు టైం బాలేదన్నట్టుగా కనిపిస్తోంది. వెనువెంటనే ఇలా ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది అని ఆమె ఫ్యాన్స్ బాధపడుతున్నారు.